హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 128. నీకు ఎలాగో నీ గురించి నా గురించి పట్టింపు లేదు, కనీసం నీకు నా కడుపులో ఉన్నవాడి గురించి అయినా పట్టింపు లేదా? ఎందుకు ఇలా ఏడ్చి ఇంతలా ఇది చేస్తున్నావు? నిజంగానే ఇప్పుడు ఏదైనా జరిగినా కూడా నువ్వు తర్వాత ఏడ్చి మొత్తుకున్నా నేనేం చేయలేను దక్ష. నీకు అలానే కావాలి అంటే నీకు నచ్చినట్టు చేసుకోవే. ఇక నేనేమీ మాట్లాడదలుచుకోలేదు నీతో. నీకు నచ్చినట్టుగా ఉండు, నీకు నచ్చినట్టు చేసేయి అని ఫోన్ కట్ చేశాడు రుద్ర. అంతే. అతడు మాట్లాడిన ఒక్కో మాటకి ఆమెకు ఇంకా దుఃఖం ఎక్కువ అవుతూ ఉంటుంది. మెల్లిగా కడుపులో నొప్పి కూడా వస్తూ ఉంటుంది. అలా 10 నిమిషాలు వెయిట్ చేసి ఆమె వల్ల అవ్వక వాష్రూమ్లోకి వెళ్ళి చన్నీళ్లతో మొహం కడుక్కుంటుంది. అతడు అన్న మాటలే ఆమె మెదడులో తిరుగుతూ ఉన్నాయి. అవును, నీ గురించి ఏడ్చి ఇప్పుడు నేను వాడి హెల్త్ని ఎందుకు పాడు చేయాలి? ఎక్కడికైనా పో, నీకు నా గురించి నా కొడుకు గురించి పట్టింపు లేకనే కదా మమ్మల్ని వదిలేసి వెళ్ళావు. నేను కూడా ఇక అలానే ఉంటానులే, నీ గురించి ఆలోచించకుండా. అప్పుడైతేనే కదా నీకు తెలిసొచ్చేది నా వాల్యూ. ఏదో నీకు నేనంటే పట్టింపు ఉన్నట్టు ఇన్ని తిడుతావు, కానీ అలాంటివేమీ ఉంటే ఇవన్నీ నువ్వు నాకు దగ్గర ఉండి చెబుతావు. అంతేకాని ఎక్కడికో వెళ్ళి నన్ను ఇలా తిడుతూ బెదిరించవు. అవసరం లేదులే, నీకు నేను అవసరం లేనప్పుడు నాకు కూడా నువ్వు అవసరం లేదు. నేనే బావా అని రాసుకు పూసుకొని తిరగడం, నువ్వంటే పడి చచ్చిపోవడం తప్పితే నీకు నా మీద ప్రేమ అనేది లేదు బావా. నువ్వు నేను కోరుకున్నట్టుగా లేవు. నా మీద ఇష్టం తగ్గిపోయింది, నీకు ప్రేమ తగ్గిపోయింది. అసలు నేనంటేనే అవసరం లేనట్టుంది నీకు. నువ్వన్నట్టుగా నాకు నీ గురించి నా గురించి పట్టింపు లేదులే. ఇక నుండి నా ధ్యాస నా ఆలోచన అంతా నా కొడుకు పైనే పెట్టుకుంటాను. నువ్వేం అవసరం లేదు నాకు అని మొహం ఎర్రగా అయ్యేంత వరకు ఫేస్ వాష్ చేసుకొని బయటికి వచ్చి టాబ్లెట్స్ తీసుకొని వేసుకుంది. అప్పుడే చరణ్ బాల్కనీలో నుండి వేదా దగ్గరికి వచ్చి వేదా ముందు మోకాళ్ళ ముందు కూర్చొని, ఎందుకురా నిజంగానే అన్నయ్య అన్నట్టు ఏడ్చి హెల్త్ పాడు చేసుకుంటున్నావు? నీకు మేమందరం లేమా చెప్పు? అన్నయ్యకి ఎంత ఇంపార్టెంట్ అయితే నిన్ను ఈ సిచ్యువేషన్లో వదిలేసి వెళ్తాడు? కాస్తైనా ఆలోచించరా ప్లీజ్. మా వేదుగాడు చెప్పేది వింటాడు కదా. అన్నయ్య వర్క్ ఎంత త్వరగా కంప్లీట్ అయిపోతే అంత త్వరగా వస్తాడు. నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే అన్నయ్యకు వెళ్ళిన దగ్గర వర్క్ చేయాలి అని అనిపిస్తుందా? నువ్వు బాగుంటేనే కదా తన వర్క్ త్వరగా ఫినిష్ చేసుకొని నీకోసం వచ్చేస్తాడు. ఇలా ఏడవకూడదు కదమ్మా, బంగారం కదా మా వేదుగాడు అని చరణ్ వేద గడ్డం పట్టుకొని బతిమిలాడుతూ ఉంటే, ఆకలిగా ఉంది బావా, ఏదైనా తీసుకురావా అని అడిగింది వేద. 2 నిమిషాలు తల్లి, ఇప్పుడే వచ్చేస్తా అని చరణ్ పరుగున కిందికి వెళ్ళి, మమ్మీ వేదుగాడికి ఆకలి అవుతుందంట, త్వరగా భోజనం పెట్టివ్వు అని మీనాక్షి గారిని హడావిడి చేయడంతో మీనాక్షి గారు వెంటనే కిచెన్లోకి వెళ్ళి కోడల కోసం 2 చపాతీలు, రైస్ అలాగే కర్రీస్ పెట్టి ప్లేట్ చరణ్కి ఇవ్వడంతో చరణ్ వేద కోసం ఆ ప్లేట్ పట్టుకొని పైకి పరుగు తీస్తే వెనక శౌర్య కూడా వేద కోసం జ్యూస్ అలాగే వాటర్ బాటిల్ తీసుకొని పైనకి వెళ్ళాడు. చరణ్ వేద పక్కనే కూర్చొని తనకి భోజనం కలిపి తినిపిస్తూ ఉంటే వద్దు అనకుండా చరణ్ తినిపించింది అంతా కూడా కడుపు నిండా తినేసింది వేద. ఇంకొంచెం పెట్టుకురమ్మంటావా వేదు అని అడిగాడు చరణ్. ఆహా చాలు బావా అని వాటర్ తాగేసి శౌర్య ఇచ్చిన జ్యూస్ కూడా తాగి ఓ 10 నిమిషాలు వాకింగ్ చేసి, అప్పుడు నిద్ర వస్తుంది బావా అని చరణ్ ఒడిలో తల పెట్టుకొని పడుకుంది వేద. శౌర్య వేద కాళ్ళు నొక్కుతూ ఉన్నాడు ఆమె నిద్రలోకి జారుకునే వరకు. వేద పడుకున్నాక శౌర్య వాళ్ళ అన్నయ్యకి వీడియో కాల్ చేసి వేదని చూపించాడు పడుకుంది అనేసి. పడుకున్న ఆమె మొహాన్ని 5 నిమిషాల పాటు చూసి, జాగ్రత్త అది అని తమ్ముళ్ళకి చెప్పి కాల్ కట్ చేశాడు రుద్ర. ఇక ఏడ్చి ఏడ్చి అలసిపోయింది కదా, పైగా సరిగ్గా నిద్రలేదు కదా,
2 రోజుల నుండి ఏడ్చుకుంటూనే ఉంది. అందుకే చాలాసేపే నిద్రపోయింది వేద. ఆ రోజు సాయంత్రం శ్రావణి ఇంకా సమీర ఇద్దరూ కూడా వేదని చూద్దామని ఇద్దరు అక్క చెల్లెళ్ళు కారులో వచ్చారు అత్తారింటికి. కార్ పార్క్ చేసి ఇంట్లోకి వచ్చేసరికి మీనాక్షి గారు, మనోహర్ గారు హాల్లోనే కనిపించగానే హాయ్ అత్తయ్య, హాయ్ మావయ్య, బాగున్నారా అని అడిగింది సమీర. వాళ్ళిద్దరినీ చూసి మీనాక్షి గారు నవ్వుతూ హాయ్ అమ్మ రండి అని పిలవగానే శ్రావణి పాప వెళ్ళి వాళ్ళ అత్తయ్య మావయ్య కాళ్ళకి నమస్కరించి ఎలా ఉన్నారు అత్తయ్య, ఎలా ఉన్నారు మావయ్య అని అడిగింది. పద్ధతికి బ్రాండ్ అంబాసిడర్ పాప. బాగున్నాను తల్లి, నువ్వెలా ఉన్నావు అని కోడలి తల నిమిరి అడిగారు మీనాక్షి గారు. బాగున్నా అత్తయ్య, వేద అక్కని చూసి వెళ్దామని వచ్చాము. పెద్ద బావగారు కూడా లేరు అంట కదా, అక్కయ్య డల్ అయిపోయిందంట కదా, చాలా శౌర్య గారు చెప్పారు అని చెప్పింది శ్రావణి. అవును తల్లి, అది మీ బావగారు లేకుంటే ఉండలేదు. దానికి ఈ ప్రపంచం ఏమైనా పర్లేదు కానీ వాడొక్కడు పక్కన ఉంటే చాలు. ఏదో పని మీద వెళ్ళాడు, దానికోసం ఇదిగో ఏడుస్తూ కూర్చుంది. చరణ్, శౌర్య కూడా తన దగ్గరే ఉన్నారు నాన్న. వెళ్ళండి తల్లి, నేను జ్యూస్ పంపిస్తాను మీకోసం అన్నారు మీనాక్షి గారు. అలాగే అత్తయ్య, అక్కయ్యతో కాసేపు మాట్లాడి వచ్చేస్తాం అని సమీర శ్రావణి పైకి వెళ్ళేసరికి ఇంకా పడుకునే ఉంటుంది వేద చరణోడిలో. అలాగే శౌర్య ఆమె కాళ్ళని అతడి ఒడిలో పెట్టుకొని కనిపించగానే ఇద్దరు అక్క చెల్లెళ్ళు నవ్వుతూ చెర్రీ ఇంకా లేవలేదా అక్క, హాయ్ చిన్నబాబు గారు అంది సమీర. సమీర గొంతు వినగానే శౌర్య వాళ్ళిద్దరిని చూసి హాయ్ సమీర అని చిన్నగా నవ్వి శ్రావణి వంక చూశాడు. శ్రావణి కూడా చిన్నగా నవ్వి హాయ్ చరణ్ అంది. హాయ్ వదిన రండి అని చాలాసేపటి నుండి కూర్చోవడంతో వేదని మెల్లిగా బెడ్ మీద పడుకోబెట్టి చరణ్, శౌర్య లేవడంతో ఆమె వాళ్ళు కదలగానే నిద్ర డిస్టర్బ్ అయ్యి చిన్నగా కళ్ళు తెరిచి చూసింది వేద. ఆమె కళ్ళు తెరవగానే చరణ్ ఆమె తల మీద చేయి వేసి రే వేదు, అదిగో మీ చెల్లెళ్ళు ఇద్దరూ వచ్చారు నిన్ను చూడ్డానికి, వాళ్ళతో కాసేపు మాట్లాడదు కానీ చాలాసేపు అవుతుంది, నువ్వు పడుకొని లేరా అన్నాడు చరణ్. చెల్లెళ్ళు అనగానే వేద సమీర శ్రావణి వైపు చూడడంతో హాయ్ అక్క అన్నారు ఇద్దరు. వాళ్ళిద్దరినీ చూసి చిన్నగా నవ్వి హాయ్ అని వేద లేస్తుంటే ఆమె లేవడానికి చరణ్ హెల్ప్ చేయడంతో ఫేస్ వాష్ చేసుకొని వస్తాను, కూర్చోండి మీరు అని చెప్పి వేద వాష్రూమ్కి వెళ్ళడంతో మీరిద్దరూ కాసేపు మాట్లాడండి, మేము కింద కూర్చుంటాం అని చెప్పేసి చరణ్ ముందు వెళ్ళిపోతే శౌర్య వెళ్తూ వెళ్తూ శ్రావణి పాప నడుము చిన్నగా గిల్లి చక్కగా వెళ్ళిపోయాడు ఏమీ తెలియని పిల్లాడిలా. గట్టిగా వచ్చిన అరుపుని నోట్లోనే అదిమి పెట్టుకొని నడుముని రుద్దుకుంటూ వెళ్తున్న శౌర్యని వెనక్కి తిరిగి చూసింది శ్రావణి కోపంగా. మనోడు డోర్ దాటే వాడల్లా వెనక్కి చూసి చిన్నగా కన్ను కొట్టి వెళ్ళిపోయాడు కిందికి. అల్లరి శౌర్య గారు అని నడుము రుద్దుకొని శ్రావణి సమీర బెడ్ మీద కూర్చోగానే వేద ఫేస్ వాష్ చేసుకొని వచ్చి ఎలా ఉన్నారు ఇద్దరు, చాలా రోజుల తర్వాత వచ్చారు అని అడిగింది. వేద కూడా వచ్చి బెడ్ మీద కూర్చొని మాకేంటక్క సూపర్గా ఉన్నాం, నువ్వే డల్గా ఉన్నావని చెప్పాడు చెర్రీ. బావగారు ఊరెళ్ళారంట కదా, నువ్వు ఇలా ఏడిస్తే ఎలా చెప్పక్క, మేమందరం లేదా నీకోసం, ఇక్కడే బావగారు త్వరగా ఫినిష్ చేసుకొని వస్తారు వర్క్, నువ్వు ఇలాంటి టైంలో ఏడవకూడదక్క, చాలా సంతోషంగా ఉండాలి అని మేడ్ తీసుకొచ్చిన జ్యూస్ వేద చేతికి ఒకటి ఇచ్చి సమీర శ్రావణి ఒక్కో గ్లాస్ అందుకున్నారు. మళ్ళీ రుద్ర గుర్తుకు రాగానే వేద మొహం చిన్నబోయింది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Bye bye. Please like, share and subscribe.